భారత రాష్ట్ర సమితి ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశం మేరకు పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడడం, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లే నడుచుకోవడం, పార్టీ సీనియర్ నాయకుల మీద అనవసరమైన బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం, యావత్తు నాయకులు కార్యకర్తలు ఆందోళనకు గురి కావడం, 60 లక్షల మంది సభ్యులు కలిగి ఉన్న భారత రాష్ట్ర సమితిలో ప్రతి ఒక్కరికి కూడా వారికి ఎంత హక్కు ఉన్నదో అంతే హక్కు ఉంటుంది. కాబట్టి ఇలా భారత రాష్ట్ర సమితి కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని వారి ఆందోళనను గమనించి పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ కోరుకున్న విధంగా ఇవాళ భారత రాష్ట్ర సమితి నుండి కల్వకుంట్ల కవిత గారిని సస్పెన్షన్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. యావత్తు రాష్ట్ర పార్టీ యంత్రాంగం బాధతో తీసుకున్న నిర్ణయమైన పార్టీకి ఆందోళన కలిగించే విధంగా, పార్టీని కించపరిచే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ ముందు తన కూతురైనా దగ్గర బంధువులైనా ఎవరైనా కూడా సమానమని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. దురదృష్టవశాత్తు వారి యొక్క దుశ్చర్యలకు కవిత లోన్ కావడం, మా పార్టీని బలహీనపరిచే విధంగా చూడడం, దానిని యావత్తు నాయకులు కార్యకర్తలు కూడా కేసీఆర్ గారికి పార్టీ నాయకత్వానికి చెప్పినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బాధాకరంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.